ఆదిలాబాద్ జై కాంగ్రెస్ నినాదాలతో మార్మోగిపోతుంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గల్లీ గల్లీలో 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హస్తం పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు జనం నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తుంది. ప్రజల గుండెలకు హత్తుకుని మరీ హస్తం పార్టీకి తమ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. 6 ఈసారి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై ఎగిరేది 3 రంగుల జెండాయే అని తేల్చి చెప్తున్నారు. వాట్స్ ది స్టోరీ? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది ఆదిలాబాద్. ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్లో 3 రంగుల జెండా శకం నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ నామస్మరణే కనిపిస్తోంది. హస్తం పార్టీ గురించే జనం చర్చించుకుంటున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా ఒకటే డిస్కషన్. కాంగ్రెస్తోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేనంత జోష్తో హస్తం పార్టీ దూసుకెళ్తోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కంది శ్రీనివాసరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని తన భుజాన మోస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వార్డులన్నీ చుట్టేస్తూ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. హస్తం పార్టీని గెలిపించుకుంటే ఆదిలాబాద్ అభివృద్ధికి ఢోకా ఉండదన్న వాస్తవాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పలు వార్డుల్లో ప్రచారం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మున్సిపల్ పరిధిలోని కాలనీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వివరించారు. త్వరలో ప్రతి మహిళకు 2,500 రూపాయల పథకం అమల్లోకి రానుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ లాంటి మంచి పథకాలతో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇంకా మంచి పథకాలు అమలు కావాలంటే, ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కంది శ్రీనివాసరెడ్డి ప్రజల్ని కలుస్తుంటే వారి నుంచి అద్వితీయ స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ అభివృద్ధి గురించి ఆయనకున్న కమిట్మెంట్ అద్భుతమన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీకి జనం నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. రణదివేనగర్లో భారీ ర్యాలీ చూస్తే జనస్పందన అర్థమవుతుంది. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ప్రచారంలో జోరు పెంచారు. ప్రతి ఓటును కీలకంగా భావిస్తూ ప్రతి ఒక్క ఓటర్ను కలిసి మద్దతును కూడగడుతున్నారు. ప్రతి వార్డులోనూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థులు వేగం పెంచారు. రేవంత్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పార్టీ క్యాడర్ జనాలకు వివరిస్తున్నారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని, చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆదిలాబాదు సింగము తడుసుకుని ఉరుకుతది రోడి సంఘము. ఓ జై జై సీనన్న జై జై
కాంగ్రెస్ జెండలు ఇక అదిరిపోవునంట అవతలు. 1వ వార్డు మొదలుకొని ప్రతి వార్డులోనూ ఇప్పుడు తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకెళ్తోంది కాంగ్రెస్. ప్రతి వార్డులోనూ కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది. జనమంతా ఈసారి 3 రంగుల జెండాను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు పలుకుతూ అదే తరుణంలో ఇతర పార్టీలకు తగిన శాస్తి చేసేందుకు సయ్యంటున్నారు. అహోజులు విప్పి దూకే ఆదిలాబాదు సింగము తడుసుకుని ఉరుకుతది రోడి సంఘము. ఓ జై జై సీనన్న జై 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 నిన్న పేదవదన్న ముందడుగే. అరే కాలు దువ్వి కదిలే కాంగ్రెస్ జెండలు ఇక అదిరిపోవునంట అవతలు. వాస్తవానికి గత 10 ఏళ్లలో అభివృద్ధిలో ఆదిలాబాద్ పూర్తిగా వెనకబడింది. కానీ రేవంత్ హయాంలో అభివృద్ధి జోరందుకుంది. దీనికి తోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం లాంఛనమేనన్న మాట వినిపిస్తోంది. సర్వేల్లోనూ అదే స్పష్టమవుతోంది. ఏ సర్వే చూసినా హస్తం పార్టీ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమంటున్నారు విశ్లేషకులు. 6 ఆదిలాబాద్ పై 3 రంగుల జెండా రెపరెపలాడి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. అహోజులు విప్పి దూకే ఆదిలాబాదు సింగము తడుసుకుని ఉరుకుతది రోడి సంఘము. ఓ జై జై